హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 25 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ గురించి ప్లేయర్ రివ్యూ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మ్యాచ్ చూసుకుంటే వాంకడే స్టేడియం ముంబై హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనున్నది. సో ఇక్కడ టోటల్ ఈ ఐపీఎల్లో 2 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్ అనేది విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్ అనేది విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. అదేవిధంగా హై స్కోర్ చూసుకుంటే 235 పర్ 1 వికెట్ కోల్పోయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది హై స్కోర్ అనేది చేసింది ముంబైలో. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 67 పర్ 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ రికార్డ్ అనేది నమోదు చేసింది ముంబై వాంకడే స్టేడియంలో. ముంబై హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీతోని టోటల్ 34 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 20 ముంబై ఇండియన్స్ గెలిచింది, 14 ఆర్సీబీ అనేది గెలిచింది. పాయింట్స్ పొజిషన్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 8th పొజిషన్లో ఉంది. 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ అనేది విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 2 పాయింట్స్తో -0.704 నెట్ రన్ రేట్తో ఉంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ అనేది విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 2 పాయింట్స్తో -0.843 నెట్ రన్ రేట్తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ముంబై వర్సెస్ ఆర్సీబీ 199 చేసి 6 వికెట్స్తో చేస్తే ముంబై దాన్ని 216.3 ఓవర్స్లోనే ఛేదించింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే గేన్ మ్యాక్స్వెల్ 68 రన్స్ అనేది చేశాడు, ఫ్యాబ్ డు ప్లెసిస్ 65 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా దినేష్ కార్తిక్ 30 రన్స్ అనేది చేశాడు 18 బాల్స్లో. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 83 రన్స్ అనేది చేశాడు 35 బాల్స్లో, నెహాల్ 52 రన్స్ అనేది చేశాడు, ఇషాంత్ కిషన్ 42 రన్స్ అనేది చేశాడు 21 బాల్స్లో. ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం మాట్లాడుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, షెఫర్డ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ మాధవాల్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో 49 రన్స్ అనేది చేశాడు, 1 రన్తో హాఫ్ సెంచరీ అనేది కోల్పోయాడు. ఓవరాల్గా 118 రన్స్ అనేది చేశాడు 171 స్ట్రైక్ రేట్తో. అదేవిధంగా తిలక్ వర్మ బెస్ట్ పర్ఫామ్ చేస్తున్నాడు. 4 మ్యాచెస్లో 127 రన్స్ అనేది చేశాడు, 147 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ 4 మ్యాచెస్లో 115 రన్స్ అనేది చేశాడు, 149 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఆడుతున్నాడు ముంబై ఇండియన్స్కి కీ ప్లేయర్గా. గ్రేడ్ 4 మ్యాచెస్లో 7 వికెట్స్ అనేవి తీసి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఎన్ని వికెట్స్ తీస్తాడో చూద్దాం. జస్ప్రీత్ బుమ్రా 4 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ ఢిల్లీ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేసి బాల్స్ని అనేది డాట్ చేశాడు. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం డిస్కస్ చేస్తే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, రజిత్ పాటిదార్, కేన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, లూమర్, టోల్ఫీ, మయాంక్ దగర్, సిరాజ్, యష్ దల్. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఆర్సీబీలో మొదటిగా వచ్చే పేరు విరాట్ కోహ్లీ. 5 మ్యాచెస్లో 316 రన్స్ అనేది చేసి 1 సెంచరీ 2 హాఫ్ సెంచరీస్తో ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. ఫ్యాబ్ డు ప్లెసిస్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు, లాస్ట్ ఇన్నింగ్స్లో మాత్రమే బ్యాటింగ్ అనేది చేశాడు. ఓవరాల్గా 109 రన్స్ అనేవి చేశాడు. దినేష్ కార్తిక్ 5 మ్యాచెస్లో 90 రన్స్ అనేది చేశాడు, 173.07 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు.
మ్యాక్స్వెల్ నుంచి ఆశినంత పర్ఫార్మెన్స్ రావట్లేదు. బౌలింగ్లో మాత్రం 4 వికెట్స్ అనేవి తీశాడు 5 మ్యాచెస్లో. సో ఈ మ్యాచ్ అయినా ఆడాలని మనం కోరుకుందాం. ఎస్టాల్ 5 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీసి ఆర్సీబీకి ఏదో బౌలింగ్లో కొంచెం హెల్ప్ అనేది చేస్తున్నాడు. సో ఈరోజు వీడియోలో మనం చూసుకుంటే ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ గురించి, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.